హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మరైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రొటీన్గా తినే రెసిపీస్ కాకుండా కాస్త డిఫరెంట్గా బియ్యం పిండి మజ్జిగ కాంబినేషన్తో మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా నోటికి పుల్ల పుల్లగా స్పైసీగా కమ్మని టేస్ట్తో ఉంటుంది ఈ రెసిపీ. దీన్ని మేమైతే చల్లపిండి అని పిలుస్తామండి. ఈ రెసిపీని బటర్ మిల్క్ ఇంకా బియ్యం పిండి కాంబినేషన్తో చేస్తాం కాబట్టి మేము చల్లపిండి అని పిలుస్తాము. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి రూమ్ టెంపరేచర్లో ఉండే పెరుగు, అది కూడా కాస్త పుల్లగా ఉన్నది హోమ్ మేడ్ పెరుగు 1 కప్పు తీసుకొని 3 కప్పుల వాటర్ తీసుకొని బటర్ మిల్క్ తయారు చేసుకోవాలి. ఈ చల్లపిండి వల్ల ఒంటికి చలువ చేస్తుంది. నోటికి ఏది సహించినప్పుడు కూడా ఎంతో చక్కగా కమ్మటి రుచితో ఉండే ఈ చల్లపిండిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసి మళ్ళీ ఇంకొకసారి చిలుక్కున్నామంటే పిండి ఉండలు లేకుండా బటర్ మిల్క్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. మీ దగ్గర కవ్వం లేకపోతే బ్లెండర్తో అయినా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవచ్చు. మనం బియ్యం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవడం మెయిన్ కాబట్టి మీరు బ్లెండర్ యూస్ చేసైనా లేదా ఇలా కవ్వంతో చిలుక్కైనా సరే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ మిశ్రమాన్ని పక్క నుంచేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మందపాటి కడాయిలో లేదా గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ చల్లపిండి మిశ్రమంలో పచ్చిశనగపప్పు అలాగే ఉల్లిపాయలు కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసేసి పోపు సన్నని మంట మీదే ఎర్రగా వేగనిచ్చిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, మీ ఘాటుకు తగినన్ని పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం దీన్ని కాస్త పుల్లగా ఉండే బటర్ మిల్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఘాట్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. కాబట్టి పచ్చిమిర్చి మీరు రొటీన్గా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి అవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. దీన్ని మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో మజ్జిగ మిశ్రమాన్ని వేసినాక ఇంకా ఉల్లిపాయలు అనేవి అస్సలు మగ్గవు. కాబట్టి పూర్తిగా పచ్చి అనేది పోయి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ మిశ్రమాన్ని వేసేసి ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ముందైతే ఉల్లిపాయలు, పోపు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి బటర్ మిల్క్ వేసినాక కొంచెం సేపటికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాస్త దగ్గర పడింది అనుకున్నాక ఇక ఉండలు కట్టే అవకాశం ఏమీ లేదు, బాగా చిందుతుంది అన్నప్పుడు మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు ఉంచామంటే ఇలా చక్కగా దగ్గర పడిపోతుంది. ఇంకొంచెం సేపు మిక్స్ చేసేసుకొని ఇది పూర్తిగా థిక్గా అయిపోయి కడాయి నుంచి వేరైపోయే వరకు మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. కడాయి నుంచి పూర్తిగా వేరైపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 4-5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పుల్లపుల్లగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే చల్లపిండి తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ఎండాకాలంలో పెరుగుని వీలైనంత ఎక్కువగా శరీరానికి తీసుకుంటే మంచిదండి. కాబట్టి ఈ సమ్మర్లో రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ని పక్కన పెట్టేసి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా తిన్నా లేదా మంచి స్పైసీగా ఉండే కారపొడి లేదా చట్నీతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.